డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో తమిళనాట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయనిధి అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి డిఎంకే శ్రేణులు. రోడ్లను దిగ్బంధించి దుకాణాలు మూయించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కూటమి సర్కార్ పోలీసులను ఒక వింగ్ లా వాడుకుంటోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు దుర్మార్గమని విరుచుకుపడిన ఆయన అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరని తేల్చి చెప్పారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజల తరఫున బలంగా గొంతెత్తుతున్న బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారని విమర్శనాస్త్రాలను సంధించారాయన. విశాఖలో కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని ఫైర్ అయ్యారు బొలిశెట్టి సత్యనారాయణ. సింహాచలం, తుర్లవాడ కొండలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారని, అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారాయన. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, సీసీ రోడ్ నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. మనుగూరు పీకేఓసీ-2 సింగరేణికి దక్కటం మంచి పరిణామం అన్నారు ఎమ్మెల్యే కోడంనేని సాంబశివరావు. సింగరేణిపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని కోరారు ఆయన. హన్మకొండ ఫాతిమానగర్ కాజీపేట బ్రిడ్జ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్రిడ్జ్ పనులు వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న కమలం నేతలను అరెస్టు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ భవన్ను ముట్టడించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కేటుగాళ్లపై హెచ్ఫాస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కుపాదం మోపారు. 140 రోజుల్లో భారీ ఎత్తున దాడులు నిర్వహించి కోట్లు విలువ చేసే 246 టన్నుల కల్తీ ప్రమాదకర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హైదరాబాద్ సిపి సజ్జనాథ్ హెచ్చరించారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేసింది. చందా చోరీ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలంటూ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ ఎంపీల నిరసనలు, నినాదాలతో లోక్సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. అటు అయోధ్య వివాదంపై రాజ్యసభ దద్దరిల్లింది. ఇండియా కూటమి ఎంపీలు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ప్రధాని నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు ఆప్ నేతలు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్స్ నెగిటివ్ సైన్లు కనిపిస్తున్నాయి.